ఎలా చేస్తున్నా కానీ నిత్యం దైవారాధన చేస్తూ నిత్య పూజ చేస్తూ నిత్యం దైవాన్ని స్మరించుకుంటూ ఉన్నా కానీ ఆ శత్రుపీడ అనేది తగ్గకోకుండా మన కుటుంబం మీద ఎప్పుడైతే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుందో ఆ సమస్త స్టేజి దాటిపోయింది. వాళ్ళ మీద శత్రుపీడ కంటే చెడు ప్రభావమైన పీడ ఏర్పడిందన్నమాట. ఆ చెడు ప్రభావమైన పీడ వాళ్ళ మీద తయారయ్యి వాళ్ళలో ఉండవలసిన కుటుంబాన్ని సతమతం చేస్తూ ఉంటుంది. మంచి వాళ్ళకు కూడా కొన్ని రకాలుగా ఇంట్లో అనారోగ్య సృష్టి, ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవటం, ఇంట్లో లేనిపోయిన గొడవలు జరగటం, గాలికి పోయే సమస్యలు కూడా ఇంట్లో రావటం, మీద ఒకటి కాకపోతే ఒకటి వృధా ఖర్చులు జరగటం, మనశ్శాంతి అనేది కరువు అవ్వటం, కుటుంబంలో లేనిపోయిన గొడవలు తయారైపోయి వాళ్ళకు ఉండవలసిన ధనం కూడా ఎక్కువగా నష్టపోవటం ఇలా ఉంది అని అంటే ముఖ్యంగా వాళ్ళకి శత్రుపీడ కంటే శత్రు పాపకర్మమైన ప్రభావితమైన సమస్య వాళ్ళకి మంత్రంతో కూడుకున్న సమస్య వాళ్ళ ఇంట్లోకి ఏర్పడిందన్నమాట. ఆ ఏర్పడ్డ సమస్యని మనం క్షుణ్ణంగా అంజనంలో పరిశీలించి వాళ్ళకు ఉండవలసిన సమస్యను మనం గమనించి వాళ్ళకు శత్రుపీడ ఉందా, శత్రువైన సంబంధితమైన మంత్రపీడ ఉందా, ఏదైనా దుష్ట సమస్య ఉందా, ఏదైనా గాలి ధూళి సోకిందా అనేది మనం గమనించి వాళ్ళల్లో ఉండవలసిన సమస్త సమస్యని క్షుణ్ణంగా అంజనంలో పరిశీలించి వాళ్ళకి తగువైన పరిష్కారాన్ని మనం ఏర్పాటు చేసి వాళ్ళ జీవిత చక్రానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, ఏ దారికి పోతే వాళ్ళ జీవిత చక్రాలు బాగుపడతాయి, ఎవరితో ఎంతవరకు ఏ రకంగా నడిస్తే బాగుంటుంది, శత్రువు ఎవరు మిత్రులు ఎవరు అనేది కూడా మనం గమనించి కూడా వాళ్ళకి అంజనం ద్వారా కూడా వాళ్ళకి ఖచ్చితంగా మనం చూపించవచ్చు, వాళ్ళకి చెప్పవచ్చు. వాళ్ళలో ఉండవలసిన సమస్త సమస్యను మనం ఈ శత్రుపీడ అనేదే మనిషికి మానవావళిలో ఉండవలసిన సమస్త కర్మలలో పెద్ద సమస్య అనేది శత్రుపీడ. ఈ శత్రుపీడ అనేది మనం పెంచుకుంటూ పోవటం వల్ల వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇబ్బందులు పాలవుతున్నారు, మనసులలో మనశ్శాంతి కరువు అయిపోతున్నారు. అలాంటి శత్రువు ఉంది నిజమా కాదా అనేది కూడా మనం అంజనం ద్వారా తెలుసుకోవచ్చు. వాళ్ళలో ఉండవలసిన సమస్యని గమనించుకోవచ్చు, వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని మనం ఏర్పాటు చేయొచ్చు, వాళ్ళ జీవితానికి ఒక మంచి మార్గాన్ని కూడా మనం ఏర్పాటు చేసి వాళ్ళకి సలహాలు సూచనలు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ జీవితాలకు చక్కరమైన మార్గాలు వాటికి సంబంధించిన విషయాలు కూడా మనం క్షుణ్ణంగా చెప్పొచ్చు.